ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా పారాయణానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రార్థన చేద్దాము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమావాప్నోతి భయశోకాదివర్జిత. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీత మొదట అధ్యాయాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామండి. అర్జున విషాద యోగము, దానికి పేరే విషాద యోగం. మరి దీన్ని ఒకసారి సమీక్షించుకోవాలి. మనం మొత్తము 47 శ్లోకాలు అర్ధసహితంగా తెలుసుకున్నాం. దీంట్లో సారం ఏంటి, మనకు ఉపయోగపడేది ఏముంది, మన జీవితానికి అన్వయించుకునేది ఏముంది, అందులో జరిగిన విషయం ఏమిటి, సారం ఏంటి అనేది ఏ రోజైనా కూడా మనం సమీక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఇప్పుడు ఒక పని చేస్తే దాన్ని వెంటనే సమీక్షించుకోవాలి. ఒక రోజంతా చేసిన దాన్ని రాత్రిపూట సమీక్షించుకోవాలి. ఒక వారం చేసిన దాన్ని వారం ఎండింగ్లో సమీక్షించుకోవాలి. ఇదే విధంగా మన పెద్దలు చెప్పారు, ఏ పని చేసినా కూడా వెనక ముందు ఆలోచించి చేయాలి అని చెప్తారు పెద్దలు. ఎందుకు అంటే వెనక ఏం చేసినాము, మన ఫలితాలు ఏం జరిగినాయో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ముందు దీనివల్ల ఇంకా ఏం లాభాలు జరుగుతాయి, ఏం నష్టాలు జరుగుతాయి తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడు చెయ్యాలి. ఎంత సింపుల్గా చెప్పిండండి. దేనికైనా వెనక ముందు ఆలోచించాలి. ఎంత సింపుల్ ఇది విషయం, కానీ చాలా అర్థము అందులో ఉంది. జీవితం ఎలా, మనం జీవన గమనం అనేది ఎలా ఉండాలి అనేదే దాంట్లో చెప్పబడిందనమాట. ఇప్పుడు మనకు ఈ భగవద్గీతలో చెప్పేది కూడా అదే. మన వాళ్ళు ఇంత సింపుల్గా చెప్పిండ్రు అదే విషయాన్ని. అయితే మనకు ఈ భగవద్గీత 1వ అధ్యాయాన్ని అర్జున విషాద యోగాన్ని కనుక మనం సమీక్షించుకుంటే ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయండి. అయితే మనం ఎందుకు సమీక్షించుకోవాలి, ఎవరు ఏం మాట్లాడిండ్రు, ఎందుకు చెప్పారు తెలుసుకోవడానికి మనం ఈ సమీక్ష చేసుకుంటున్నాం. విన్నాం, ఏ రోజు ఆ రోజే విన్నాము, అయిపోయింది. కానీ మొత్తము ఒకసారి కలిపి చూసినప్పుడు దాని విశేషార్థం అనేది బోధపడుతుంది. మరి ఇక్కడ 1వ శ్లోకంలో యుద్ధం ప్రారంభం అవబోతుంది, ఇరు సైన్యాలు వచ్చి ఉన్నాయి అనగానే ఎప్పుడు ముఖ్య సంఘటనలో వ్యాస మహర్షి వచ్చి ఉంటాడు అక్కడ. అదేవిధంగా వచ్చి ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి ఆయనతోని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం అడిగిండు, నేను గుడ్డివాడిని, యుద్ధం చేయలేను, యుద్ధరంగానికి పోయి కనీసం చూడలేను, మరి నాకు యుద్ధం సంగతి తెలియాలి కదా ఎలాగా అంటే, అప్పుడు వ్యాస మహర్షి ఏం చేసిండు అంటే సంజయుడిని పిలిచి ఆయనకు దివ్య జ్ఞానాన్ని, దివ్య దృష్టిని ఇచ్చాడు. ఆ దివ్య దృష్టితోని ఆయనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తి వల్ల అక్కడ కంప్యూటర్లో మనం ఆన్లైన్ చూసినట్టుగా సంజయుడికి యుద్ధం జరిగేదంతా కూడా ఆయనకి కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంటే అది చూసుకుంటూ లైవ్ టెలికాస్ట్ ఇస్తాడనమాట ధృతరాష్ట్రుడికి. చూడండి ఎంత నాలెడ్జ్ అప్పుడే ఇంప్రూవ్ అయింది. దానికి ఈక్వేషన్లు ఏవి,
అవేవి ఇవేవి అంటే వాళ్ళు దైవ శక్తితోని అవన్నీ పొందిండ్రు. ఈ ఈక్వేషన్లు ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు అంతకన్నా అప్డేట్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎట్లా వస్తుందండి, గాలిలో నిండే వస్తుంది కదా. అప్పుడు వాళ్ళు కూడా అలాగా దివ్య దృష్టిని కూడా ఏర్పాటు చేసిండ్రు. అయితే ఇక్కడ 1వ శ్లోకంలో అది ప్రారంభమైంది. ఏమడుగుతాడు ధృతరాష్ట్రుడు అంటే, మొట్టమొదలు అడిగినప్పుడే ఆయన బుద్ధిని బయట పెట్టుకున్నాడు. ఏమని, సంజయ యుద్ధం జరుగుతుంది ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రంలో అందరూ వచ్చి నిల్చున్నారు అన్నావు కదా, మరి నా కుమారులు పాండుపుత్రులు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అంటే నా కుమారులు అన్నప్పుడు సపరేట్ చేసి మాట్లాడిండు. అంటే పక్షపాతం అనేది చూపెట్టిండు. తన కుమారులు వేరు, తమ్ముడి కుమారులు వేరు. ఇక్కడే తేలిపోయింది ఆయన బుద్ధి ఏంటిదో. మరి 2వ శ్లోకంలో మనకు సంజయుడు చెప్తున్నాడు, రాజైన దుర్యోధనుడు వ్యూహరచన చేసిండు, సైన్యాన్ని మోహరించిండు, పాండవ సైన్యం కూడా వచ్చింది చూసిండు. అందరు పాండవ సైన్యాన్ని ఒకసారి అట్లా తేరిపార చూసిండు దుర్యోధనుడు. చూసి ఏం చేసిండు, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిండు అని చెప్పిండు సంజయుడు. అప్పటి నుంచి ఇంకా ఈ శ్లోకాలన్నీ కూడా దుర్యోధనుడు ఏం చేసిండో తెలియజేస్తున్నాయి అన్నమాట. 3, 4, 5, 6 శ్లోకాలు ఈ దుర్యోధనుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయనను ముందేమో ఏమన్నాడు, తీసి పడేసిండు. చూసినవా ఆయన ఎవరు, అక్కడ ద్రుపదపుత్రుడే, దృష్టద్యుమ్నుడే అంతా వ్యూహరచన చేసిండు, సైన్యం ఎలా నిలబెట్టాలో. భీమసేనుడేమో దాన్ని నాయకత్వం వహించిండు. వీళ్ళందరూ నీ శిష్యులే, మరి నువ్వే నేర్పించినావు, నీ శత్రువు కొడుకు నువ్వు నేర్పించినావు విద్య. వాళ్ళందరూ మహావీరుడు ఉన్నారు అక్కడ. మరి ఇంకా ఎవరెవరున్నారు, ధనుర్ధారులై గొప్ప యోధులు ఉన్నారు అక్కడ. సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చకిదాసుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, ఇట్లా అందరూ, శైబ్యుడు, పరాక్రమవంతులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు, ద్రౌపది పుత్రులు ఉన్నారు, సుభద్రాపుత్రుడు అభిమన్యుడు ఉన్నాడు అని ఏకరువు పెట్టిండు ఆ మహారాజుల పేర్లు. మరి శౌర్యంన భీమార్జునులకు సమానులట వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే తక్కువ వాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా భీముడు, అర్జునుడు ఎంత యోధులో అంత యోధులు. మళ్ళీ మరి ఇంకా చెప్తూ ఉన్నాడు, బ్రాహ్మణోత్తమ మరి మన పక్షంలో కూడా ఉన్నారు, వాళ్ళను కూడా చూపిస్తా. వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నావా నీ శిష్యులు? అట్లేం లేదు, ఇక్కడ మన పక్షంలో కూడా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూడు అని ముందు ఈయనని ఉత్సాహపరుస్తున్నాడు. ఎందుకంటే ముందు మీ శిష్యులే అని ఎక్కిరించిండు అక్కడున్న వాళ్ళు. ఆయన ఏమనుకుంటాడో ఫీల్ అయిపోతాడు అని వెంటనే మీరు అంటే మన దగ్గర ఉన్న వీరుల లిస్టు చెప్పేటప్పుడు ముందు ద్రోణాచార్యుని ఉదాహరించిండు. మీరు, భీష్ముడు, కర్ణుడు, భీష్ముడిని కూడా సెకండ్ చెప్పిండు. అయితే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్పేసిండు. అందులో ప్రథమంగా ద్రోణాచార్యుడి పేరు చెప్పిండు. అంటే ఈయన చెంచల బుద్ధి చూడండి, అప్పుడే ఆయనను దెప్పిపడిచాడు. మీ శిష్యులే అందరూ వీరాది వీళ్ళు, వాళ్ళందరికీ నేర్పించినావు, ఏం చేస్తావో ఏమో, నీ శిష్యులు అని అనేసిండు. అన్నాక మళ్ళీ ఇక్కడున్నాడు, ఇప్పుడు యుద్ధం చేయకపోతే అవును మా శిష్యులు మంచోళ్ళు, నేను చెయ్య అంటే ఏం చేస్తాడు? అందుకని చెప్పేసి మన వైపు కూడా వీరులు ఉన్నారు, మనకేం తక్కువ అయింది అని చెప్పి అందులో ఇక్కడ అంటే మాటకారితనాన్ని ఉపయోగిస్తున్నారు. మనం కూడా అంతే కదా,
ఏ నీకన్నా గొప్ప ఎవరు ఉంటారే అని మనం ఏదన్నా అవసరం ఉండి పోతాం అనుకోండి, అటనే ఎక్కిస్తాం కదా. అటనే ఇక్కడ ద్రోణాచార్యుడిని మీరు తర్వాత భీష్ముడి పేరు చెప్తూ ఉన్నాడు. తాతనే కదా ఎట్లాగూ ఉంటాడు అని చెప్పేసి. మరి ఇంకా ఏం చెప్తున్నాడు ఈ 7వ శ్లోకం నుంచి ఈ 8, 9, 10, 11 శ్లోకాల వరకు కూడా వీళ్ళ లిస్టు మొత్తం. భీష్మ పితామహుడు అందరున్నారు, మనకేం తక్కువ లేదు, వీళ్ళు కూడా వీరాది వీరులు, అది ఇది అని నేను ఉత్తేజపరిచిండు మళ్ళా. అయితే ఇదంతా భీష్మాచార్యుడు వింటున్నాడని గమనించి మనకు ఈ ద్రోణాచార్యుడు యుద్ధం చేసినా చేయకపోయినా భీష్ముడు తాత చేస్తాడు కాబట్టి ఆయనను రక్షించుకోవాలని ఏం చెప్పిండు అందరికీ, అక్కడున్న సైనికులకు, మీరు ఈ భీష్మ పితామహుని చుట్టూ ఉండాలి, ఆయనను రక్షించడమే మీ పని అని వాళ్లకు చెప్పేసిండు. అది విన్న భీష్ముడు సంతోషపడి, ఎంతైనా మన్మాడు కదా, ఆయనను సంతోషపరచడం కోసము ముసలోళ్ళు కూడా ఉత్సాహపడుతూ ఉంటారు, మన్మరాళ్ళు కనబడంగానే కదా. అట్లా ఈయన ఉత్సాహం చూసి ఆయన కూడా ఉత్సాహాన్ని చూపెట్టడం కోసము ఏం చేసిండు, సింహనాదం చేసిండు. కురు వృద్ధ పితామహుడు శంఖాన్ని పెద్దగా అందరికి భయం ముట్టేటట్టు ఉచ్చస్వరంతో సింహనాదాన్ని చేసిండు. ఇక్కడి వరకు వాళ్ళ సైన్యంలో సింహనాదం వినిపించిందా? ఇక చూసుకోండి అవతలి సైన్యంలో. ఇప్పుడు ఒక్కళ్ళు పార్టీ వాళ్ళు గోల పెడితే వాళ్ళకన్నా ఎక్కువ ఇంకో పార్టీ వాళ్ళు పెడతారు. అట్లా ఇప్పుడు ఈ చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ సంజయుడి తెలివి కూడా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి చెప్పేసిండు ధృతరాష్ట్రుడికి, ఎవరో కొద్దిమంది ఈయన చేయంగానే అందరట మనిషికో శంఖం పూరించిండు, వాళ్ళ దగ్గర ఉన్న డప్పులు ఉంటే డప్పులు, ఏ ఉంటే వాటిని మోగించిండ్రు అని చెప్పిండు. కానీ అర్జునుడు ఈ వీళ్ళ పాండవ సైన్యంలో ఎవరెవరు శంఖాలు పూరించిండో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మరుక్షణమే శంఖాలు, నగారాలు, తప్పెటలు, మృదంగాలు, గోముఖ వాద్యాలు ఇవన్నేమో ఈ కౌరవ సైనికుల మోగించిండు. అయితే అది కాగానే శ్వేతాశ్వములను పూంచిన మహారథంపై ఆసీనులైన కృష్ణార్జునులు వాళ్ళ దివ్య శంఖాలను పూరించిండు అని సంజయుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ముందు మరి దివ్య శంఖాలని చెప్తూ ఉన్నాడు. అంటే నీకు ఇంకా పక్షపాత బుద్ధి ఉన్నది అని చెప్పి ఆయనకు ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసము దివ్య శంఖాలు, శంఖం అంటే జ్ఞానానికి ప్రతీక కదా. మరి వీళ్ళు శంఖారావం చేస్తున్నారు అంటే అవి మామూలు శంఖాలు కాదు, ఎక్కడో వట్టిగా దొరికినాయి కాదు. ఇప్పుడు పాంచజన్యము కృష్ణుడి చేతిలో ఉండేది, అది ఒక రాక్షస సంహారం చేస్తే ఆ రాక్షసుడి కడుపులో శంఖుడు ఆయన పేరు, ఆయన కడుపులో ఉంటుంది అది. అయితే ఆ శంఖాన్ని ధరిస్తాడు. అది మహాశక్తివంతమైన శంఖం. అది ఎట్లా వినిపిస్తుందట అంటే శత్రువులకు భయం పుట్టేటట్టు వినిపిస్తుంది. మరి భక్తులకు, ఆయన మిత్రులకు అందరికేమో చక్కగా శ్రావ్యంగా వినిపిస్తుందట అటువంటి శంఖం. దివ్య శంఖాలు అని చెప్తున్నాడు సంజయుడు. మరి కుంతిపుత్రుడు రాజు అయిన యుధిష్ఠుడు అనంత విజయాన్ని ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పిండు. అంటే వివరంగా చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ దివ్య శంఖాలు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళేమో పూరిస్తేనట ఒక్కొక్కళ్ళది ప్రత్యేకంగా వినిపిస్తుంది వీళ్ళది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు ఇట్లా ప్రత్యేకంగా అంటే, ఒక్క భీష్ముడిదేమో భీష్ముడు దుర్యోధన్ని సంతోషపెట్టడానికి మరి ఈయన ప్రేలాపనలు చేస్తూ ఉన్నాడు, ద్రోణాచార్యుడిని డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాడు అని దాన్ని మరల్చడం కోసం, అది వినబడకుండా చేయడం కోసం
అతన్ని ఆపడం కోసం ప్రేలాపనలు చేయకుండా భీష్ముడు శంఖారావం చేస్తే అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఊదిండ్రు, బాగా సౌండ్ వినిపించింది, అయిపోయింది అన్నాడు. పాండవ సైన్యం మాత్రము ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన శంఖాలను ఊరించిండ్రు. అవి కూడా దివ్య శంఖాలు, మళ్ళీ అవి కూడా ఎంత శ్రావ్యంగా వినిపిస్తున్నాయట, విజయ సంకేతాలను స్ఫురింపజేస్తున్నాయట. ఇప్పుడు విజయము బాగా గెలిచిన వాళ్ళు పాటలు పెట్టుకొని ఊరేగింపు చేస్తారు, అది వేరే ఉంటుంది కదా. ఓడిన వాళ్ళు చేసేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యుద్ధము గొడవ జరిగింది అనుకోండి, అందరూ అరుస్తారు, ఆ అరుపులు వేరే ఉంటాయి. కానీ ఏదైనా గెలిచి విజయం వచ్చినప్పుడు అరిచే అరుపులు వేరేలాగా ఉంటాయి. అట్లనే ఇక్కడ వీళ్ళు దివ్య శంఖాలను గురించిండ్రు. విజయం వరించిన వాళ్ళు ఎలాగైతే సంతోషంగా సౌండ్ చేస్తారో, శబ్దాలు చేస్తారో, ఆ విధంగా విజయ శంఖాలను పూరించిందని చెప్తున్నాడు సంజయుడు. ఎలాగైనా సరే ధృతరాష్ట్రుడిని మనసు మార్చాలి అని ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. మనకు ఈ విధంగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శంఖం గురించి మనకి 21వ శ్లోకం దాకా చెప్పిండ్రు. చెప్పినాక 22వ శ్లోకం నుంచి మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఇక అర్జునుడు, ఇక వాళ్ళు యుద్ధ సంకేతం ఇచ్చిండ్రు కదా, ఇచ్చినప్పుడు అర్జునుడు 22వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు ఏమనుకున్నాడు అంటే, వెంటనే వీళ్ళు శంఖాలు ఊరియంగానే ఈయనకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఇక అన్నలు తమ్ములు అందరు శంఖాలు ఊరించిండ్రు. ఇక ఇంకేంటి వెళ్ళడమే, వాళ్ళని సంహరించడం. ఏది కృష్ణ, నన్ను ఆ సైన్యం మధ్యకు తీసుకెళ్ళు, అటు దురాత్ముడైన దుర్యోధనుడికి సహాయం చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మొహాలు చూస్తా, నేను ఎవరెవరిని సంహరించాలి అంటే తను సంహరించగలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే, ఇప్పుడు ఎవరో ఒక మామూలు సైనికుడిని చంపడానికి అర్జునుడు పోవాల్సిన పని లేదు కదా. అక్కడ ఎవరైనా వీరాది వీరులు ఉంటే వాళ్ళని ఎదుర్కోవాలి. అంతటి వీరాది వీరులు ఎవరున్నారు, ఏదో ఒకసారి చూస్తా, నన్ను ఆ మధ్యకు తీసుకెళ్ళు రథాన్ని అని అడిగితే తీసుకెళ్ళిండు కృష్ణయ్య. తీసుకెళ్ళగానే ఏమంటున్నాడు, యుద్ధాభిలాషులై ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ పేరు పార చూసిండు, పరిశీలనగా చూసిండట అందరినీ. అందరినీ చూసినాక ఎవరితో యుద్ధం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు దుర్యోధనునికి ప్రియమైనట్టు యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన రాజులను పరికిస్తూ ఉంటే అప్పుడు ఆయనకి ఏం అర్థమవుతలేదు. ఇదేంటి, అందరు నా వాళ్ళే ఉన్నారు ఇక్కడ, నా వాళ్ళను నేనే సంహరించడం ఏంటి? అప్పుడు చెప్తూ ఉన్నాడు ఈ సంజయుడు, ఇంకా క్లియర్గా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఏమని అంటే, ఓ ధృతరాష్ట్ర, చూసినావా ఇంకేంటి, అర్జునుడు వచ్చేసిండు, అందరినీ తేరిపారా చూసిండు, ఇక కొట్టేయడమే మీ వాళ్ళందరినీ, అయిపోయింది అని చెప్పేసిండు. కౌరవ వీళ్ళందరినీ పరికిస్తూ ఉన్నాడు. తీసుకొస్తే కృష్ణ చెప్తున్నాడు, చూసుకో, అందరినీ మంచిగా జాగ్రత్తగా చూసుకో, మరి ఎవరెవరు ఉన్నారో అని. అర్జునుడేమో చూస్తూ ఉన్నాడు. మరి చూసిన తర్వాత ఏముంది అక్కడ అంటే అర్జునుడికి అని చెప్పినా కూడా ఆయన ఏం మారలేదు, వింటూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఏం చేయాలో అర్థం కాక వినుకుంటూ ఇంకా ఏమంటున్నాడు, ఈయనేమో తేరిపార చూసిండు, అందరూ మా సైన్యం, మా తాతనే ఉన్నాడు, మా మామనే ఉన్నాడు, మా అన్నదమ్ములే ఉన్నారు, అందరు మా వాళ్ళే ఉన్నారు, అదేంటిది, ఇది మా సైన్యమా వాళ్ళ సైన్యమా ఏం అర్థమవుతలేదు. కృష్ణ, సమరోత్సాహంతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహాన్ని చూస్తే నాకు అవయవాలు పని చేయడం లేదు. ఇక ఈ శ్లోకం నుంచి ఈయన విషాదం ప్రారంభమైంది. దేనివల్ల అంటే మమకారము అనేది ఈయన హృదయానికి చేరింది. మనవాళ్ళు అని చూడగానే
ఇప్పుడు ఎంత దూరంలోని కసి కోపంతో వెళ్తాము. అన్ననో తమ్ముడో ఏదో తప్పు చేసిండు, అక్కనో చెల్లెనో, తీర పోయి చూసినా కానీ దాని మొహం చూసి ఏం అనబుద్ధి కాలేదు. తిడతాను పోయినా దాని బుద్ధి మంచిగా లేదు, కానీ దాని మొహం చూస్తే ఏం అనబుద్ధి కాదు. ఇక ఓని దాని పాపం అదే పోతుందని వచ్చినా చెప్తాం, అంతేకాదండి. ఇప్పుడు మనం చెప్పారు అదే. అట్లనే అర్జునుడికి వాళ్ళే అని చూసిన తర్వాత అవయవాలు ఏం పని చేయలేదు. తిడదామంటే నోట వస్తలేదు, కొడదామంటే చెయ్యి వస్తలేదు. మరి ఆయనకు కూడా అంతే, గాంధీవం చేతి నుండి జారిపోయింది. ఇక మొదలైంది ఈయన పతనము. ఈయన శక్తిహీనుడు. అంటే మమకారం అనేది అలా పిండి వేస్తుంది మనిషి. అట్లా కేశవ నాకు అపశకునాలు కలుగుతూ ఉన్నాయి. ఎట్లా అంటే వీళ్ళని చంపడం వల్ల మాకేం లాభం లేదు, మాకు అనర్థం జరుగుతుంది అనిపిస్తుంది. మాకు రాజ్యం సుఖం ఏమీ ఉండదు. గోవింద, రాజ్యం వల్ల కానీ ఈ భోగాల వల్ల కానీ మాకేం ప్రయోజనం చెప్పు? ఈ యుద్ధం చేసి వీళ్ళందరిని చంపితే మాకు పాపమే వస్తుంది కదా. ఎవరికైనా రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామో వారి ప్రాణాలే తీస్తూ ఉన్నాం. ఇప్పుడు మా తాత ఉన్నాడు, మా తాత రాజ్యం కోసమే ప్రాణాలు ఇస్తున్నాడు. అతని ప్రాణం తీసి ఇంకా రాజ్య సుఖాన్ని మేమెట్లా భోగిస్తాము? కాబట్టి మరి ఆచార్యులు, పితరులు, వినతండ్రులు వీళ్ళందరూ ఉన్నారు. మేనమామలు, మామలు, బామర్దులు, ఇక్కడ అందరూ మా వాళ్ళే ఉన్నారు. వీళ్ళతోని నేను చేయలేను మధుసూదన, నువ్వు ముల్లోకాధిపత్యం ఇచ్చినా సరే నేను చెయ్యను. ఏమంటావు? నువ్వు 10 లక్షలు ఇచ్చినా సరే నేను ఆ పని చెయ్య అంటావు కదా. అట్లనే ఇప్పుడు ముల్లోకాధిపత్యంకి పోయిండు. ఇక్కడ రాజ్యం ఇస్తామంటే కాదు, అరే నువ్వు చెయ్యవయ్యా, యుద్ధం చేస్తే నువ్వు రాజ్యానికి రాజు అవుతావు, నీకు రాజ్యం వస్తుంది, రాజభోగాలు అనుభవిస్తావు అంటావేమో. ఇక్కడ కాదు, ముల్లోకాలకు అధిపత్యం చేస్తా అన్నా కూడా నేను యుద్ధం చేయని చెప్పేసిండు. అంటే పరానికి వెళ్ళిపోయిండు. ఈ భూమి మీదే కాదు, పరం కూడా, ఇహ్యము పరము రెండు కూడా నష్టపోతున్నాడు. మరి దార్తరాశులను చంపడము తగదు, స్వజనులను చంపి సుఖంగా ఇలా ఉంటామయ్యా, మా వాళ్ళని మా తాతను మేమే చంపుకొని మేము ఆనందంగా ఎట్లుంటాము, అందుకని అది తగదు. మరి ఇట్లా చేయడం వల్ల కులక్షయం అవుతుంది. ఆ దోషము మిత్రదోషము, ఈ దోషాలన్నీ పాపాలు. ఇట్లా మనకు నరకమే సంభవిస్తుంది. కానీ రాజ్యం సంభవించిన మరణానంతరం నరకం వస్తుంది. కాబట్టి అవసరం లేదు, మేము యుద్ధం చేసి ఏం లాభం ఉన్నది? మరి అంటే కులక్షయం అయితే ఏమవుతుందంటే, కులక్షయం అయితే కులధర్మాలు నశిస్తాయి, ధర్మం అంతరించిపోతుంది. మరి ఆ విధంగా అయినప్పుడు స్త్రీలు దూషితులు అవుతారు, వర్ణ సాంకర్యం జరుగుతుంది. వర్ణ సాంకర్యం అయితే పితృదేవతలు వాళ్ళకి పిండాలు పెట్టేవాళ్ళు ఉండరు, పితృకర్మాలు చేసేవాళ్ళు ఉండరు. ఇదంతా వర్ణ సాంకర్యం వల్ల జరుగుతుంది. ఇటువంటి దోషాలు జరుగుతాయి. ఓ జనార్దన, కులధర్మాలు నశింపజేసిన వారికి ఎప్పుడు కూడా నరకమే కలుగుతుంది. అన్నీ చెప్తున్నాడమ్మా. కృష్ణయ్యకు తెలియదా? కృష్ణుడు అన్నీ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు కదా. అయితే ఇట్లా చెప్పంగా ఆయనకి ఒకసారి గుర్తొచ్చింది. ఎప్పుడు మెల్లగా గుర్తొచ్చింది ఆయనకి, ఆ 40 శ్లోకం అయినాక, అరే కృష్ణుడు ముందు నేను, హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేసినట్టు నేనేంటిది అని అప్పుడు తెలుసుకొని ఏమంటున్నాడు మెల్లగా, పెద్దలు చెప్పంగా విన్నా నేను, ఇలా కులక్షయానికి కారణమైన వాళ్లకు జయించినా ఓడినా మరణించిన తర్వాత నరకమే ప్రాప్తిస్తుందని, జాతి ధర్మాలు నష్టమవుతాయి, ఇక్కడ ఉంటే చనిపోయినాక నరకం లభిస్తుంది. మరి అట్లాంటి నిరవధికంగా అంటే ఎప్పటికీ నరకమే ఇక వాళ్ళకు. మరి అట్లాంటప్పుడు నేను ఈ పాపకృత్యానికి వడిగట్టడం ఏం బాగుంటుంది? అందుకని నేను
వాళ్ళ జోలికి వెళ్ళను. ఒకవేళ వాళ్ళు వచ్చి నాలో యుద్ధం చేసినా సరే నేను ఆయుధం పట్టను, నేను యుద్ధం చేయను అని స్థిరంగా చెప్పేసిండు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అంటే మనం కూడా ఏం చేస్తాము, ఈ మమతానురాగాలకు లోబడిపోయి మనం చేయాల్సిన పనులు చేయకుండా మానుకుంటాము. మళ్ళీ దానికి ఏవో కుంటి సాకులు చెప్తాం. అటు పోతే ఇటు అయింది, అయ్యో పాపం దాని మొహం చూసి ఎట్లా చేయాలా, అయ్యో వాడిని పాపం అనిపించింది అని ఏవేవో చెప్తూ ఉంటాం. కానీ ధర్మం ముఖ్యం. ధర్మం నిలబెట్టడానికి ఒక పిల్ల చెడు పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లను ధర్మ మార్గంలో నడిపియడం కోసం శిక్షించవలసింది కదా. ఇప్పుడు ఆ పిల్ల సరిగా చదువుకోకపోతే పరీక్ష ఫెయిల్ అవుతుంది. ఆ పిల్లని చదివించాల్సిన బాధ్యత నీ తండ్రిలో నీకు ఉండదా? అయ్యో చిన్న పిల్ల పాపం దాన్ని కొట్టద్దు చెయ్యొద్దు అని ఊరుకుంటే ఆమె భవిష్యత్తు పాడవుతుంది కదా. మరి ఏది ముఖ్యమో అది చేయకుండా ప్రేమ వల్ల ఫలితం ఏముంటుంది? వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. నీకు పాపం వస్తుందో రాదో కానీ వాళ్ళ జీవితం నాశనం చేయడం వల్ల పాపం వస్తుంది. నీ బాధ్యత నీ కర్తవ్యం నువ్వు నిర్వహించకపోతే పాపం, తప్పు అని తెలిసి నువ్వు సవరించకపోతే నీకు పాపం. అది అయితే ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు అర్జునుడు ఇవన్నీ చెప్పిండు, కృష్ణుడు ఏదో ఏం పోతే పోనీయవయ్యా, ఏం అవసరం లేదు, యుద్ధం వద్దు అంటాడు అనుకుంటే ఏం అనలేదు. ఏం చేయలేక చెప్పేంత చెప్పిండు, చెప్పి 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 విసుగొచ్చి ఇక చతికిల పడిపోయిండు. ఇదండి మనము ఈ విషాద యోగంలో తెలుసుకున్న విషయము. మనం కూడా ఆ విధంగా చతికిల పడినప్పుడు కృష్ణుడు భగవద్గీత వింటే మనకు ధైర్యం వస్తుంది, ముందుకు సాగుతాం. లేకపోతే మన యువకులు ఆత్మహత్యలు చేసుకోవడు, చిన్నపిల్లలు ఇతరులను సంహరించడము అయితే చంపుతున్నారు, లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇగో ఈ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే భగవద్గీత చదవాలి, అది మనం తెలుసుకోవాలి, ప్రచారం చేయాలి. ఇదండి మొదటి అధ్యాయము సారాంశము. నచ్చితే లైక్ చేయండి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయः సమాప్తः. సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు.